హాయ్ వెల్కమ్ టు #. నేను మీ మనోజ్. టీడీపీ కూటమి ప్రభుత్వంపై జనసేన ఎమ్మెల్యే ఆగ్రహంగా ఉన్నారా? నియోజకవర్గంలో తన మాట చెల్లుబాటు కాకపోవడంపై అసంతృప్తికి గురయ్యారా? టీడీపీ నేతల పెత్తనాన్ని సహించలేకపోతున్నారా? అందుకే తిరుగుబాటుకు ప్రయత్నించారా? ఏపీ పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తుంది. జనసేన ఎన్నికల్లో సంపూర్ణ విజయం సాధించింది. పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ 100కి 100% విజయం సాధించింది. వాస్తవానికి గతంలో గవర్నమెంట్ రన్ చేసిన వైసీపీ ప్రభుత్వం కూడా ఈ పని చేయలేకపోయింది. రాష్ట్ర కేబినెట్లో 3 మంత్రి పదవులను పొందింది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కీలక 4 శాఖలతో పాటు డిప్యూటీ సీఎం హోదాను కూడా దక్కించుకున్నారు. సో టీడీపీతో పొత్తు మరో 10 ఏళ్ల పాటు కొనసాగాలని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అప్పుడే ఆ రాష్ట్రం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు ఆయన. సో జనసేన శ్రేణులకు సైతం ఇదే విషయంలో స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. టీడీపీతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. అయితే ఇప్పుడు ఏకంగా ఒక ఎమ్మెల్యే టీడీపీ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. సో అయితే ఇంతకీ ఆయన ఎవరంటే పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు. సో ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి జనసేనలో చేరారు ఆయన. సో పొత్తులో భాగంగా పెందుర్తి సీటుని జనసేనకు కేటాయించారు. ఇప్పటికే అక్కడ సీనియర్ నేత మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి టీడీపీ ఇన్ఛార్జిగా ఉన్నారు. సో ఆయనకు కాదని పంచకర్ల రమేష్ బాబుకు జనసేన తరపున టికెట్ ఇచ్చారు. దీంతో బండారు సత్యనారాయణమూర్తి మూడుగులకు షిఫ్ట్ కావాల్సి వచ్చింది. సో అయితే ఎన్నికల్లో ఇద్దరు గెలిచారు. అయితే పెందుర్తి కాన్స్టిట్యున్సీలో తన మాట చెల్లుబాటు కావడం లేదన్నది పంచకర్ల రమేష్ బాబు వాదన. సో ఆయన బాధ కూడా అదే ఎప్పటి నుంచో. 2009లో పీఆర్పీ తరపున ఇదే పెందుర్తి నుంచి గెలిచారు పంచకర్ల. బండారు సత్యనారాయణమూర్తిపై గెలవడంతో వారిద్దరికీ అంతగా పడట్లేదు. అందుకే ఈ ఎన్నికల్లో తనకు టికెట్ కావాలని పట్టుబట్టారు బండారు సత్యనారాయణమూర్తి. చివరకు మూడుగులు వెళ్ళిన పెందుర్తిపై మాత్రం ఆయనకి ఆశ చావలేదు. అందుకే పెందుర్తిపై పట్టు సాధిస్తున్నారని తెలుస్తుంది. దీంతో పంచకర్ల రమేష్ బాబు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. తాజాగా పోలీసు అధికారులు బదిలీలు కూడా జరిగాయి. తన కాన్స్టిట్యున్సీలో పెందుర్తి పరవాడ పోలీస్ స్టేషన్లో అనుకూల అధికారుల కోసం లేఖలు ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ ఎమ్మెల్యే సిఫార్సులు మాత్రం ఏమాత్రం పనిచేయలేదు. ఎమ్మెల్యే ఒకరిని సూచిస్తే మరొకరిని ఇక్కడ నియమించారు. సాక్షాత్ హోంమంత్రి వంగలపూడి అనిత అదే జిల్లాకు చెందినవారు. తన లేఖలకు కనీసం పరిగణలో తీసుకోవడంతో పంచకర్ల రమేష్ బాబు తీవ్ర మనస్తాపానికి గురయ్యారట. అందుకే పోలీస్ శాఖపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తనకున్న సెక్యూరిటీని సరెండర్ చేశారు. అంటే వెనక్కి ఇచ్చారు ఆయన సెక్యూరిటీ కూడా. దీంతో ఇది హాట్ టాపిక్గా మారింది. ఒక విధంగా చెప్పాలంటే టీడీపీ కూటమి ప్రభుత్వంపై తిరుగుబాటు చేపట్టేనని కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి చాలా మందిలో. పెందుర్తిలో పట్టు బిగించాలన్నది బండారు సత్యనారాయణమూర్తి ప్రయత్నం. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు పరవాడ కాన్స్టిట్యున్సీ ఉండేది. అక్కడే సుదీర్ఘకాలం బండారు సత్యనారాయణమూర్తి ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు. అతనికి అక్కడ క్యాడర్ కూడా బలమైన క్యాడర్ ఉంది. అందుకే తన రాజకీయ వారసుడిగా కుమారుడిని తెరపైకి తెచ్చారు. ఎన్నికల్లో కుమారుడికి టికెట్ ఇవ్వాలని చంద్రబాబు కోరారు. అయితే పెందుర్తి జనసేన కేటాయించడంతో కొద్ది రోజుల పాటు బండారు సత్యనారాయణమూర్తి కొంచెం అసంతృప్తికి గురయ్యారు. వైసీపీలో చేరతానని కూడా ప్రచారం సాగింది. అయితే కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు సత్యనారాయణమూర్తికి స్వయాన అల్లుడు. కింజారపు కుటుంబం ఒత్తిడి మేరకు బండారు సత్యనారాయణమూర్తికి అప్పటికప్పుడు మూడుగులు టికెట్ ఇచ్చారు. అయితే మూడుగుల్లో గెలిచిన పెందుర్తిపై మాత్రం ఆశ తగ్గలేదు ఆయనకి. అందుకే తన మాట నెగ్గించుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇది పంచకర్ల రమేష్ బాబు కాస్త ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఆయన ప్రభుత్వానికి తెలియజెప్పేలా తన సెక్యూరిటీని సరెండర్ చేయడం విశేషం. సో కూటమిలో చిచ్చు గురించి మీరేమనుకుంటున్నారో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి #.